డ్రగ్స్ నియంత్రణలో సినీ రంగం భాగం అవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుకు భారతీయుడు 2 చిత్ర యూనిట్ ముందుకొచ్చింది. ఆ సినిమాలోని నటులు కమల్ హాసన్, సిద్ధార్థ్ సముద్రఖనితో డైరెక్టర్ శంకర్ డ్రగ్స్ కు నో చెప్పాలని యువతకు పిలుపునిచ్చారు. మీరు వెళ్లే మార్గం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి డ్రగ్స్ కు నో చెప్పండి అని సందేశమిచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు అని కమల్ హాసన్ వీడియోలో తెలిపారు. భారతీయుడు 2 సినిమా యూనిట్ కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రజా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు డ్రగ్స్ పై అవగాహన కల్పించే విషయంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ వ్యక్తులు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి ఓ కార్యక్రమంలో కోరారు. ఆయన ఆ రోజు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు. కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను, ఎంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ 1.5-2 మినిట్స్ నిడివిగల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు సౌలభ్యాలు ఇవ్వాలి. ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు, సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత. అట్లా కాకుండా మేము 100 కోట్లు పెట్టుబడి పెట్టిన మా సినిమాకు మేము టికెట్లు పెంచుకొని మేము సంపాదించుకుంటామన్న ఆలోచన ఏదైతుందో మంచిదే, మీ వ్యాపారం మంచిదే. కానీ సామాజిక బాధ్యత, డ్రగ్స్ నియంత్రించకపోతే, ఈ సైబర్ క్రైమ్లో నియంత్రించకపోతే ఈ సమాజమే నిర్వీర్యం అవుతుంది. ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత, ఈ సమాజానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమ మీద ఉన్నది. మీరు వెళ్ళే మార్గం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. So please say no to drugs. I congratulate the Telangana government for making it mandatory for such media events to give out this message, say no to drugs. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. So please say no to drugs. I appreciate and support this initiative by the Telangana government. All the best. Please say no to drugs. Please say no to drugs. దీన్ని ఇనిషియేట్ చేసిన తెలంగాణ గవర్నమెంట్కి